దాగుని ఉన్న నందగోపాల్‌నైతే కావ్యరాజ్ పోలీసులతో పట్టిస్తూ ఉంటారు. ఇక పోలీసులు నందగోపాల్‌ని అరెస్ట్ చేయడంతో రాజ్ అయితే ఇక ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి కారణం దొరికిందా? ఇకన ప్ర చక్కగా ఇంట్లో వాళ్ళకి కారణం చెప్పి మనం ఇచ్చేయొచ్చు అనేది అంటూ ఉంటాడు. అలా అనేసరికి "ఆ! అండి దొరికినట్టే ఉంది" అనంటే, "దొరికినట్టే అంటావేంటి? కళ్ళ ముందే సాక్ష్యం కనిపిస్తుంటే" అని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు. "ఆ! దొరికాడు" అని చెప్పేసి అనేలోపు నందగోపాల్‌ని అయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు పట్టుకొని. అలా పట్టుకొని తీసుకొని వెళ్తుంటే అటు ఎదురుగా ఒకడు బండి మీద వచ్చి నందగోపాల్‌ని షూట్ చేసేస్తూ ఉంటాడు. అది చూసి పోలీసులు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి వీడు అనైతే షూట్ చేసేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక రాజ్, కావ్య వాళ్ళు కూడా ఒకసారిగా షాక్ అయ్యి పరిగెట్టుకొని అయితే వస్తూ ఉంటారు. అలా పరిగెట్టుకొని వచ్చి చూసేసరికి వాడు పడిపోయి ఉంటాడు. అది చూసి రాజ్, కావ్య షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏమైంది అనేది అనేలోపు సారీ రాజ్ చనిపోయాడు అని అనేలోపు రాజ్ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి చనిపోయాడా? మరి ఎలా అనైతే షాక్ అవుతూ ఉంటుంది కావ్య. ఏం చేయాలో తెలియక అలా షాక్ అయ్యి ఉండిపోతుంది కావ్య.